Hi friends, how are you? This is Vijay watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python tuple methods. What is tuple methods in Python? Yeah, I got చూడండి friends. మనకి there are two types in tuple methods in Python. There are two types friends. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి కౌంట్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇండెక్స్ మెథడ్. ఈ యొక్క టూ మెథడ్స్ ని మనం ఈ యొక్క tuple లో మనం అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మూవ్ టు ఫస్ట్ వన్ కౌంట్ మెథడ్. యా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. Python tuple count method returns the number of occurrences of the given element in the tuple. ఈ యొక్క tuple లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి మనకి ఎన్నిసార్లు అక్కర్ అయిందో ఈ యొక్క కౌంట్ మెథడ్ అయితే మనకైతే చెప్తుంది ఫ్రెండ్స్. అలానే సింటాక్స్ చూడండి. వేర్ అండర్ స్కోర్ టపుల్స్ ఇచ్చాం కదా, డాట్ ఇచ్చిన తర్వాత కౌంట్ మెథడ్ ఈ యొక్క పారాన్సిస్ ఉంది కదా, ఈ యొక్క పారాన్సిస్ లో మనం ఎలిమెంట్ ఇస్తే ఆ యొక్క ఎలిమెంట్ మనకి ఎన్నిసార్లు కౌంట్ అయిందో అంటే అక్కర్ అయిందో మనకైతే ఇస్తుంది ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. యా మనకి ఐడిఎల్ఈ షెల్ అనేది ఓపెన్ అయింది. మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఒక వేరియబుల్ ఏ అని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యొక్క టపుల్లో నేనైతే ఎలిమెంట్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5 ఇచ్చేసిన తర్వాత నేను స్ట్రింగ్ లో అయితే యాపిల్ అని ఇస్తున్నాను. నేను వన్ మోర్ టైం తీసుకుంటున్నాను. యాపిల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆరెంజ్ 5, 3, 7, 5. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యా నేనైతే ఇలా అయితే టపుల్లో ఎలిమెంట్స్ అనేది ఇనిషియలైజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కౌంట్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని ఎన్నిసార్లు మనకి ఈ యొక్క టపుల్లో మనకి కౌంట్ అయిందో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఏ డాట్ ఇలా ఇచ్చిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ దానిపైన ఎంటర్ క్లిక్ చేయండి. యా మన కౌంట్ మెథడ్ వచ్చేసింది కదా. యా ఇప్పుడు మనం ఏమి ఇద్దామంటే నాకు 5 అనేది ఎన్నిసార్లు అక్కడ అయిందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం 5 అని ఇస్తే ఇక కౌంట్ మెథడ్ లో యా మనకి 5 అనేది 3 టైమ్స్ అక్కడ అయిందంట. ఇక టపుల్లో చూడండి ఫ్రెండ్స్, మనకి 5 అనేది ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంది. అందుకే మనకి 3 అని రిటర్న్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 1 అనేది 1 ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 1 అనేది నాకు 1 టైమే ఉంది ఈ యొక్క టపుల్లో, అందుకని నాకు 1 టైమే ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే యాపిల్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాపిల్ అనేది మనకి 2 టైమ్స్ ఉందంట. చూడండి టపుల్లో మనకు ఉందా లేదా. యా మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 టైమ్స్ అయితే మనకి యాపిల్ అనేది ఉంది. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 ఎంటర్ క్లిక్ చేయండి. 3 అనేది కూడా మనకి 2 టైమ్స్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి 3 ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. అలానే ఈ యొక్క కౌంట్ మెథడ్ లో మనం టపుల్లో లేని అంటే ఇవ్వని ఎలిమెంట్ అయితే మనం ఇస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. నేను 10 అని ఇస్తున్నా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. 0 అని వచ్చింది. చూసారా మనకి ఈ యొక్క టపుల్లో మనం ఎలిమెంట్స్ ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు మనం 10 అనే ఎలిమెంట్ ఇచ్చామా, ఇవ్వలేదు కదా, అందుకే మనకి 0 అని రిటర్న్ చేసింది. ఇలా అయితే మనం ఈ యొక్క కౌంట్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని ఎన్నిసార్లు అక్కర్ అయిందో ఎలిమెంట్లు మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మూవ్ టు సెకండ్ వన్ ఇండెక్స్ మెథడ్. యా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైథాన్ టపుల్ ఇండెక్స్ మెథడ్ ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్ ఇన్ టపుల్. ఈ యొక్క టపుల్ లో మనకి ఎలిమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ లో ఉందో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఏంటంటే గివెన్ ఎలిమెంట్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద టపుల్ ఇట్ గివ్స్ ఎర్రర్. ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఆ టపుల్లో లేకపోతే మనకైతే ఎర్రర్ అనేది అంటే వస్తుందండి ఫ్రెండ్స్. అలానే సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్. వేర్ అండర్ స్కోర్ టపుల్ ఇచ్చాం కదా, డాట్ ఇండెక్స్ మెథడ్. ఈ యొక్క మెథడ్ అంటే ఈ యొక్క పారాన్సిస్ లో మనం ఎలిమెంట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. యా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని కే అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ లో మనం ఇండెక్స్ మెథడ్ గురించి ఫ్రెండ్స్ చెప్పుకుంటుంది. ఇప్పుడు మనం టపుల్ ఏం చేద్దామంటే నేనైతే స్ట్రింగ్స్ అయితే పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ధోని విరాట్ రోహిత్ సచిన్ ధోని యువి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యా మనకైతే టపుల్లో మనం స్ట్రింగ్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కే డాట్ చేసినప్పుడు మనకి ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. యా ఇండెక్స్ మెథడ్. ఇక మెథడ్ లో మనం ఏం చెప్పాను, నేను మీకు ఏం చెప్పాను, ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ లో ఉందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ధోని అని ఇస్తున్నా. ఏ ఇండెక్స్ లో ఉంది,
ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి 0 ఇండెక్స్‌లో ధోని అని ఉంది. ఎంటర్ క్లిక్ చేయండి. విరాట్ అనేది ఫస్ట్ ఇండెక్స్‌లో అయితే మనకుంది. మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఫ్రెండ్స్? 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 దాకైతే మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే నేను యువి అనేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 5 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ నేనేం తీసుకున్నాను? ధోని అనేది తీసుకున్నా. కానీ మనకి డూప్లికేట్ వాల్యూస్ కూడా ఈ యొక్క టపుల్ అనేది అలౌ చేస్తుంది. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ధోని ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా నాకు ధోని ఉంది. కానీ నాకేంది ఫస్ట్ 0 ఇండెక్సే వచ్చింది. నాకు అలాంటి టైంలో ఇక్కడ ఈ యొక్క ఇండెక్స్ ఉంది కదా! 0, 1, 2, 3, ఫోర్త్ ఇండెక్స్‌లో ధోని ఉంది కదా! అదైతే నాకు రాలేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది కదా! కామా ఇచ్చేసిన తర్వాత నాకు 0 ఇండెక్స్‌లో అయితే ఉంది కదా! నేనైతే ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ పారామీటర్ అయితే ఇస్తున్నాను. కామా అండ్ సిక్స్త్ అంటే ఎండ్ పారామీటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మనకి ఫోర్త్ ఇండెక్స్‌లో మనకి ధోని అనేది ఉందంట. 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 4 అని వచ్చింది. ధోని అనేది ఫోర్త్ ఇండెక్స్‌లో ఉందంట. చూడండి ఫ్రెండ్స్. 0, 1, 2, 3, 4. ఇక్కడ చూడండి మనకి ఫోర్త్ ఇండెక్స్‌లో అయితే మనకి ధోని అని వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ యొక్క టపుల్‌లో మనం లేని ఎలిమెంట్ అయితే మనం ఇస్తే మనకైతే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేమి ఇస్తానంటే రైనా అని ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేయండి. మనకైతే ఎర్రర్ వచ్చింది. ఎందుకు? మన యొక్క టపుల్‌లో మనం రైనా అనేది మనం ఇవ్వలేదు కదా! అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఈ యొక్క ఇండెక్స్ మెథడ్‌లో మనం ఇచ్చినప్పుడు మనకు టపుల్‌లో లేదు కాబట్టి మనకైతే ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క 2 మెథడ్స్ అనేవి మనకి టపుల్‌కైతే అప్లికబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.